ఇక్కడ నుంచి ఫుట్బాల్ని అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు ఎంతోమంది అడ్డు తగలడము, అడ్డుపడ్డము, చివరికి గోల్ కీపర్ అడ్డుపడ్డము, ఇవన్నీ కూడా జరుగుతాయి. మన షాట్ గోల్ పోస్ట్లో పోకపోవడం ఇలాంటివన్నీ. సపోజ్ యూ టేక్ ఏ కన్సిడర్ సిచ్యువేషన్ వేర్ యూ హ్యావ్ టేకెన్ ద బాల్ ఆర్ క్రిస్టియానో రొనాల్డో హ్యాస్ టేకెన్ ద బాల్ ఫ్రమ్ దిస్ పోస్ట్, నౌ హీ ఈస్ గోయింగ్ టు అదర్ పోస్ట్. కానీ ఎవ్వరు ఆపలేదు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ ప్రత్యర్థులు ఎవరు ఆపలేదు. అతను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు గోల్ పోస్ట్కి. అక్కడ గోల్ కీపర్ కూడా రాబోయే గోల్ చేసుకొని పక్కన నిలబడి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇతను వెళ్ళేసి గోల్ చేశాడు. సో అప్పుడు ఆ ఆటలోనూ మనకు ఆనందం ఉండదు, ఆ ఆటలోనూ తృప్తి అనేది ఉండదు, ఆ ఆటలో థ్రిల్ ఉండదు. అలాగే జీవితం అనేది అలాంటి పూలపాన్పు కూడా కాదు. సో ఆల్ ద యూత్ నౌ 1000 odd who are there in this celebrating this International Youth Day through this Zoom or web conference, I tell you that life is having all those obstacles and you should be crossing all those hurdles with your firm మనకు ఒక ఆబ్జెక్టివ్ ఒకటి పెట్టుకొని, ఇంతకుముందు చెప్పారు మాట్లాడేవాళ్ళు, మనం వీ హ్యావ్ టు హ్యావ్ గోల్స్. సో ఈ గోల్స్ మనం ఒక డిటర్మినేషన్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ, దాంతో ముందుకెళ్ళాలి. అలాంటివన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఈరోజు మనకు మొత్తం ప్రపంచానికి ఒక పెను సవాల్గా ఈ కోవిడ్ మారిపోయింది. అయినా వీఆర్ మూవింగ్ అహెడ్. సో దీన్ని కూడా ఛేదించుకొని వెళ్ళాలి. నేను ఇంతకుముందు కృష్ణా జిల్లా కలెక్టర్గా రాకముందు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఐ హ్యాడ్ ఏ ఛాన్స్ టు మీట్ వన్ ఆఫ్ ద గ్రేట్ లెజెండ్స్ ఇన్ ద ఆఫ్ ఇండియా హూ వాజ్ ఎ యూత్ ఐకాన్. సో అది నేను ఆ రోజుల్లో 2016లో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ జాయింట్ కలెక్టర్ ఇన్ నెల్లూరు. సో నెల్లూరు డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ నెల్లూరు జిల్లాలో ఒక మారుమూలలో ఒక కుగ్రామం మనకు పట్టుమరాజు వారి కంట్రీగా ఉంది. బికాజ్ హీ హ్యాడ్ అడాప్టెడ్ దట్ విలేజ్ యాజ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ హానరబుల్ ఎంపీ అండ్ హీ హ్యాడ్ టేకెన్ అప్ మెనీ వర్క్స్ ఫ్రమ్ హిస్ ఫండ్స్. అండ్ నేను 2015లో జాయిన్ అయిన తర్వాత ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ నోడల్ ఆఫీసర్ ఫర్ దట్ విలేజ్. సో ఆ విలేజ్లో అన్ని యాక్టివిటీస్ నేను టేకప్ చేస్తూ, అందులోనూ ఏమంటే ఆయన తీసుకున్నాడని కాకుండా అక్కడ పావర్టీలో ఉన్న వాళ్ళని కూడా మనం ఏదైనా చేయాలి, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, లైవ్లీహుడ్ కూడా ఇది క్రియేట్ చేయాలి అని కొత్త ప్యాషన్తో ఐ హ్యావ్ డన్. సో ఈయన వచ్చే ముందు వీళ్ళ మేనేజర్ ఒక టీం ఒకరు వచ్చారు. బికాజ్ ఈ సెలబ్రిటీ హీ వాజ్ టు కమ్ అండ్ హీస్ మేనేజర్ వాళ్ళందరూ కూడా వచ్చేసి ఒక 8 days దే డెడ్ సర్వే దేర్ and they reported back to Sachin Tendulkar ji saying that lot of work has been done by the district administration and this IAS officer who is now joint collector had done focus చేశాడు అది ఇదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆయన వచ్చే ముందు ఒక 2 రోజుల ముందు ఇంకొక he is close emissary came from Bombay. So he came and he met me and he said Sachin is coming on such and such day and he has sent you this gift అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. So that is his book written by him and it was a wonderful this thing for me to receive a book from a great man and that too a autobiographyతో మనకు అది signed autobiography. So I felt so good. సో ఇంకా తర్వాత నాకు ఆయన వచ్చే రోజు వచ్చింది, ఇంకా 2 రోజులే. సో నేనేమనుకున్నాను, ఇంకా మనం ఏదైనా ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన ఇచ్చిన మరి పుస్తకం చదవకపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఐ జస్ట్ రెడ్ హీస్ బుక్ టోటల్ మరి బికాస్ హీ హాస్ గివెన్ మీ. సో ఐ వాంటెడ్ టు రీడ్ ఇట్. సో ప్లేయింగ్ ఇట్ మై వే అని రాశాడు ఆయన. సో దాన్ని మొత్తం ఒక జస్ట్ అలా చదివేయడం మొదలెట్టాను నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ హీ కేమ్ అండ్ వైల్ రిసీవింగ్ ఆ మేనేజర్తో నేను అన్నాను, ఆయన పుస్తకం మొత్తం చదివేశాను నైట్ అని చెప్పేసి. ఆయన వచ్చారు, ఆ విలేజ్లో ఒక ప్రోగ్రామ్ అంతా చూసాం మేము. ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత దెన్ లంచ్ టయానికి నాకు కలెక్టర్ గారికి దెర్ వాజ్ అన్ అపార్చునిటీ దట్ we both traveled together with Sachin and his manager. 4 of us were there in the chopper helicopter. We went to a place where we had lunch. సో అది వెళ్ళినప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ లుకింగ్ అట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద విలేజ్. సో అక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత హీ వాజ్ దేర్. హీఈస్ అ వెరీ షై మ్యాన్ ఈవెన్ దో గ్రేట్ పర్సన్, ఎ వెరీ టాలెంటెడ్ క్రికెటర్, గ్రేట్ మనకు తెలిసినట్టు. బట్ దెన్ వాళ్ళ మేనేజర్ అంతా మాట్లాడుతూ చెప్పాడు, సచిన్ జీ ఇమ్తియాజ్ హెస్ రెడీ యువర్ బుక్, అది ఇది, ఆయన జాయింట్ కలెక్టర్ మీ పుస్తకం అంతా చదివేశాడు అది ఇది. ఆయన మెల్లిగా చాలా షైగా ఫీల్ నచ్చింది. ఐ రియల్లీ థింక్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ దిస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఫోకస్ ఇన్ యువర్
ద వే యూ బ్యాటెడ్. అంటే ఆయన 200 టెస్టులు ఆడా, 399 వన్ డేస్ ఆడా, 499 వన్ డేస్ ఆడా. హీ హ్యాడ్ ప్లేడ్ అండ్ వన్ డే ఇంటర్నేషనల్స్, టీమ్ 20 ఎన్నో ఆడినా కూడా హీ గాట్ స్టంప్డ్ అవుట్ ఓన్లీ వన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో స్టంపింగ్ అంటే మీకు తెలుసు, when the batsman loses focus, he steps out of the crease and the wicket keeper takes out the bails. So that shows how much focus he had. In 699 innings of test and international one days, he got only once stumped out. I told that is amazing. నేను మొత్తం చూశాను, మీరు స్టాటిస్టిక్స్ చివరిలో రాశారు. ఈ టెస్ట్ అండ్ వన్ డేస్లో యూ గాట్ ఓన్లీ వన్స్ స్టంప్డ్ అవుట్ అంటే నవ్వి ఎస్ ఇట్ వాజ్ ఇన్ 1992 అగైన్స్ శ్రీలంక. So that's a great thing. I just say that to achieve our position కి ఆయన రావడానికి ఎంత ఫోకస్ కాడి ఉంటాడు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో దెన్ ఐ కెప్ట్ క్వైట్ ఇమ్మీడియట్గా. అంటే అంత పెద్ద ఆయనతో మాట్లాడటమే మనకు ఒక, ఆ రోజు ఐ వాజ్ ఫీలింగ్ వెరీ యాజ్ ఇఫ్ ఐ వాజ్ ఇన్ సెవెన్ స్కై లాగా ఐ వాజ్ ఫీలింగ్. సో దెన్ కొద్దిసేపు తర్వాత మళ్ళీ అడిగాడు, ఏంటి ఏదో డౌట్ అన్నారు మీరు అన్నాడు. అంటే నేను చెప్పాను, ఫస్ట్ 2 చాప్టర్స్లో యూ రోట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ and your coach, and I was reading it at many places where you have talked about your your friend Vinod Kambli, and at many places you have written that he is more talented than you, and మీరు ఇంటర్నెట్ వరల్డ్ రికార్డ్లో కూడా చేసిన దాంట్లో కూడా మీకంటే ఎక్కువ అతనే స్కోర్ చేశాడు అని చెప్పిన తర్వాత ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ why he could not become Sachin, or why he faded out, why he lost that ఇది. అంటే నవ్వి ఊరుకున్నాడు కానీ ఆయన సమాధానం చెప్పలా. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత దెన్ హీ వాజ్ జస్ట్ గోయింగ్ అరౌండ్. ఇట్ వాజ్ ఏ డిఫరెంట్ ప్లేస్ వేర్ హీ జస్ట్ హ్యాడ్ లుక్ అట్ ది నేచర్. దెన్ హీ ఫైనల్లీ హీ కేమ్ టు మీ అండ్ హీ సెడ్, ఇంతకుముందు అడిగేదానికి ఒకటే ఒక సమాధానం అన్నాడు. అంటే ఏంటి అన్న, బికాజ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. So this is the message I want to give to all the youth who are there in the video conference or whatever you call web conference or whatever. See, this one word I think was the difference between Sachin and Vinod Kambli. That is discipline. So జీవితంలో whether you have talent or ఇప్పుడు నా ఇంతమంది చాలా గేమ్స్ చెప్తారు. ఇప్పుడు ఏదో ఎలక్ట్యూషన్లో కొంతమంది, కూచిపూడి డ్యాన్స్లో కొంతమంది, మీరందరూ ప్రైజులు గెలుచుకున్నారు, క్విజ్లో కొంతమంది గెలుచుకున్నారు. ఈరోజు మీలో టాలెంట్ ఉంది, కానీ రేపు ఆ టాలెంట్ దట్ విల్ బి ద డే వెన్ ఐ ఫీల్ దట్ యూ హ్యావ్ ఆర్ యూ కెన్ ఫీల్ దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ టు ద సొసైటీ. అంటే ఇప్పుడు మనం ఏ ఫారిన్ కంట్రీలోనూ యూరోప్లోనూ ఉండి ఒక బిగ్ ప్యాకెట్ శాలరీ తీసుకొని ఇక్కడ మన ఇండియాలో ఉన్న పేరెంట్స్ని మర్చిపోతే ఐ డోంట్ కాల్ ఇట్ సక్సెస్. సో అదేవిధంగా మీరు ఇక్కడ ఇండియాలో ఉండి చాలా గొప్ప పొజిషన్లో ఉండి ఒక నలుగురికి హెల్ప్ చేయలేకపోతే ఐ డోంట్ కాల్ ఇట్ సక్సెస్. సో ఈరోజు ఇది ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ద అకేషన్, బట్ ఇట్ ఈస్ అన్ అకేషన్ టు సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ యూత్. యాజ్ సంబడి సెడ్, శ్రీ వివేకానంద ఇవన్నీ కూడా కోట్ చేశారు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో దట్ youth must have this kind of discipline. Youth must have a responsibility to the society. Youth must have a responsibility to behave in a proper way and accept, as I started saying that విభిన్నంగా మాట్లాడతాను మీరు ఇది అన్నట్టుగా, you have to respect diversity in this world. You cannot say that only this thing is correct. I was just reading a small story. I will just end with that. So it was a classroom where a teacher was asking questions. Teacher was teaching. Somebody was telling we must have a guru, and నాకు గుర్తొచ్చింది. Somebody from Singapore, I believe. He was telling that we need everybody needs a guru. So this teacher was teaching small kids, and suddenly there was an inspection by DEO under మా దగ్గర డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. అనగానే టీచర్లు అందరూ అలర్ట్ అయిపోతారు, హెడ్ మాస్టర్లు పరిగెత్తుకుంటూ వస్తారు. సో హెడ్ మాస్టరు డిఈఓ ఇద్దరు క్లాస్ రూమ్లోకి వచ్చారు. ఈమె టీచర్ టీచ్ చేస్తున్నామే కొంత తను చూపించాలని పిల్లల్ని ఎలా టీచ్ చేస్తుందో బ్రైట్గా ఉన్న స్టూడెంట్ని లేపి షీ ఆస్క్డ్ క్వశ్చన్స్. మామూలుగా ఇది ప్రతి ఒక్కరు చేసే పని, ఇదిగోండి అతనైతే కరెక్ట్గా చెప్తాడని ఒక నమ్మకంతో మనకు ఆ చిన్న పిల్లవాడు, సో అబౌట్ 4-5 years old, 5-6 years old. So she asked him, she put 3 apples on the table and she said, okay, let us take his name as Jan. John, how many apples do you have? So she was confident that this small kid would give a correct, perfect answer.
So she asked him very promptly, and the answer came, back came the answer. He said 4. The teacher got angry. Then controlling again, she asked, how many apples do you have? Again he said 4. Then she got wild. Teacher got wild. That too, not in the class alone, in front of DEO and in front of all the other people. So she took out 3 oranges and kept on the table, and she again asked, John, now tell me how many oranges do you have? John immediately answered 3. She was happy. Then again she kept 3 mangoes and said, John, tell me how many mangoes do you have? He said 3. She was happy. Now again she came back to apples and said, John, how many apples do you have? He said again 4. She got wild, and then that boy, very shyly took out 1 apple from his bag and said, Ma'am, I have 1 apple. So then everybody realized that even the teacher, they realized that what the boy was saying, what the young kid was saying was correct. So this shows that sometimes we lose our we get angry at an answer which we don't like to hear. That is not correct. There is a lot of diversity in this world, so you don't expect that everything will be like this only. So ఇలాగే ఉండాలి, బయటకు వస్తే నన్ను చూసిన వాడు ఇలాగే మాట్లాడాలి, నేను హలో అంటే అతను హలోనే అనాలి, అలాంటిది కాదు. దిస్ ఇస్ నాట్ ద world has lot of diversity. In the college days, I was watching a movie in the open theater. మాకు మూవీస్ చేసేవాళ్ళు ఆర్ఎస్ వరంగల్లో. I watched a movie called Gods Must Be Crazy. A wonderful movie. It showed how మనము ఏమనుకుంటామంటే ఇలాగ సివిలైజ్డ్ వరల్డ్లోనే ఇలాగే ఉన్న వాళ్ళే ఇలాగే ఉండాలి అనుకుంటాం. Innocent tribals. It was a story about them living somewhere in the Central Africa, where one gold spot or the bottle, which falls from a small aircraft onto the ground, changes the life of the people. So entire thing is like that. So I would say that the youth listening here must have that kind of discipline. They must respect the diversity. They must do the hard work and sincerely do something to the society. So talent untene kaadu, discipline, hard work lekapothe you cannot be good citizens అని చెప్తూ మరొకసారి మా టీం అందరికీ, కృష్ణా టీం, which has made this International Youth Day such successful, and even in this pandemic times, I wish them all the best. I wish the participants all the best in their life. Thanks for giving me this opportunity. Thanks for hearing my message. Thank you.